మన దేవతలలో అతి ముఖ్యులైన నాగదేవతలు పుట్టినరోజే నాగుల చవితి. కార్తీక మాసం శుక్లపక్ష చవితిని నాగుల చవితిగా జరుపుకుంటారు. నాగుల చవితి పూజ అనేది ఐశ్వర్య సిద్ధి. ఆ రోజునే తక్షకుడు, కర్కోటకుడు, వాసుకి, శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం. భూలోకానికి కింద ఉన్న అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాల్లో వివిధ జీవరాశులు నివసిస్తాయి. వాటిలో 5వదైన రసాతల లోకంలో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. నాగుల చవితి రోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా ఇతర దోషాలు తొలగిపోతాయి. నాగులకు ఇష్టమైన రోజున వాటిని పూజించి అనుగ్రహం పొందాలి. వాసుకి విష్ణువును ప్రార్థించి పరోపకారం చేసే పనిని తనకు అప్పగించమన్నాడు. దీనితో భూభారం మోయడమే గొప్ప పరోపకారం అని చెప్పి అందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలను వాసుకి శ్రీ మహావిష్ణువు అనుగ్రహించాడు. అందువల్ల అందరికంటే గొప్ప పరోపకారి మన భూభారం మోస్తున్న వాసుకి. ఆదిశేషువు విష్ణువుకు పానుపుగా మారాడు. అందువల్లే విష్ణువు శేషసాయి అయ్యాడు. ఇంకొకరు శివుని అనుగ్రహం పొంది ఆయన మెడలో ఆభరణంగా మారింది. నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. అందుకని నాగుల చవితి రోజున నాగేంద్ర, మేము మా వంశంలో వారందరూ నిన్ను ఆరాధిస్తున్నాము. పొరపాటున తోక తొక్కినా తొలగిపో, నడుము తొక్కితే నా వాడనుకో, పడగ తొక్కితే కస్సుపుస్సుమని మమ్మల్ని భయపెట్టకు తండ్రి అంటూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తే సర్పదోషాలు తొలగిపోతాయని, నాగులు ఆశీర్వదిస్తారని, వంశవృద్ధి కలుగుతుందని పెద్దలు చెప్తారు. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు తెలియచేస్తూ ధన్యవాదములు. ఇట్లు బలభద్రపాత్రుని శ్రీదేవి.